ఎంత కాదన్నా కేసీఆర్ గారు లేని తెలంగాణ ఉద్యమం ఊహించుకోవడం అసాధ్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో ఆయనది కీలకమైన పాత్ర. ఎన్ని తప్పులు చేసినా తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. ఒకానొక సమయంలో ప్రజలు ఆయనని తెలంగాణ జాతిపిత అని కూడా గౌరవించుకున్నారు. మరి అలాంటి కేసీఆర్ గారికి ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొనుగోలు ఆరోపణలు, ఉద్యమకారులను పక్కన పెట్టి ఇతర పార్టీ నాయకులను తీసుకోవడము, ఉద్యమ పార్టీని పూర్తిగా రాజకీయ పార్టీగా మార్చడం. ఇవి మాత్రమే కాక ప్రజలు ఎక్కువగా గమనించని ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులే మన భవిష్యత్తు మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. 2-3 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రభావం తెలంగాణలో ఉప్పెనలా ఉండేది. రెండోసారి కూడా కేసీఆర్ గారు సీఎం అయ్యారు. పూర్తి మెజార్టీతో ప్రభుత్వం నడిపారు. కానీ ఆ సమయంలో కేసీఆర్ గారిని ఎవరు డైరెక్ట్ చేశారో తెలియదు కానీ ఆయన ఒక పెద్ద పొరపాటు చేశారు. ఆ పొరపాటు ఏంటంటే ఆయన మోడీ గారిని ఢీ కొట్టాలి అనుకోవడం. మోడీ గారి స్థానంలో తానే ప్రధానమంత్రి అవ్వాలని, తానే మోడీ గారికి ప్రత్యామ్నాయం అని ఆ సమయంలో కేసీఆర్ గారు అనుకున్నారు. ఇదే ఆయన చేసిన మొదటి తప్పు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ గారు తాను మోడీ గారికి ప్రత్యామ్నాయం ఎందుకు అనుకున్నారు అనేది ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే కేసీఆర్ గారి రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారి కింద పనిచేశారే తప్ప ఎప్పుడు కూడా మోడీ గారిని ఢీ కొట్టాలి అనుకోలేదు. 2019లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో కలిశారు. కానీ తాను ఎప్పుడు కూడా పీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఊహించుకోలేదు. కానీ కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఏ తెలంగాణ పునాదులపైన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారో ఆ తెలంగాణ రాష్ట్ర సమితిలో నుండి తెలంగాణ అనే పదాన్ని తీసేసి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఇదే కేసీఆర్ గారు చేసిన రెండో అతిపెద్ద తప్పు. ఏ రాజకీయ నాయకుడైనా ఎదగాలనుకోవడం తప్పు కాదు. కానీ అనుభవం ఉన్న కేసీఆర్ లాంటి రాజకీయ నాయకులు సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే ఒక అంచనాకి రావాలి. కానీ కేసీఆర్ గారు ఇక్కడ విఫలమయ్యారు. దేశంలోని రాజకీయ నాయకులు అందరినీ ఒక గొడుగు కింద తీసుకొచ్చి తానే పీఎం అవ్వాలనుకున్నారు. అందుకే అప్పుడు ఆయన దేశం మొత్తం తిరిగి మద్దతు కొడగొట్టడం కూడా చేశారు. ఉద్ధవ్ థాకరే, నితీష్ కుమార్, మమతా బెనర్జీ అందరినీ కలిశారు. మమతా బెనర్జీ గారిని హైదరాబాద్ కూడా ఇన్వైట్ చేశారు కేసీఆర్ గారు. ఆ టైంలో థర్డ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి తనను పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే దేశం మొత్తం ఎలక్షన్స్ కి అయ్యే ఖర్చు తానే భరిస్తా అని కేసీఆర్ గారు చెప్పినట్లు చాలా పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అంటే అర్థం చేసుకోండి కేసీఆర్ గారి దగ్గర ఎంత డబ్బు ఉందో. కానీ ఆయన అనుకున్నది జరగలేదు. తర్వాత ఇండియా కూటమి ఏర్పడింది. తాను ఇండియా కూటమిలో ఉండాలంటే కాంగ్రెస్, బీజేపీ ఉండకూడదని కేసీఆర్ గారు కండిషన్ పెట్టారు. కానీ శరద్ పవార్ గారు దానికి అంగీకరించలేదు. కాంగ్రెస్ లేకుండా కూటమి కుదరదని తేల్చి చెప్పేశారు. తెలంగాణలో కాంగ్రెస్ తో పోరాటం చేస్తూ దేశ రాజకీయాలలో కాంగ్రెస్ తోని కలిసి పనిచేయడం కేసీఆర్ గారికి ఇష్టం లేదు. అలాగే కూటమిలో కాంగ్రెస్ తో ఉంటే తాను పీఎం అభ్యర్థి కాలేరని ఆయన ముందే గ్రహించి వెనక్కి తగ్గారు. దాంతో ఇండియా కూటమిలో కేసీఆర్ గారు చేరలేదు. అలాగే థర్డ్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. ఇవన్నీ వర్కౌట్ అవ్వవని తెలిసిన ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మీద దృష్టి పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక్కడే కేసీఆర్ గారు పీఎం అవ్వాలి అనే దురాశ తనకు ఉన్న ముఖ్యమంత్రి పదవిని కూడా పోయేలా చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. కానీ మోడీ గారికి ఉన్న పరిస్థితులు కేసీఆర్ గారికి ఉన్న పరిస్థితులు పూర్తిగా వేరు. మోడీ గారి విజయానికి బలమైన రాజకీయ వ్యూహం, ప్రజల్లో నమ్మకం, జాతీయ స్థాయి అంగీకారం కారణమయ్యాయి. కానీ కేసీఆర్ గారు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను ప్రధానమంత్రి అవ్వాలి అని అనుకోవడం ఒక రకంగా అత్యాశే. తెలంగాణలో ప్రజల నమ్మకం కోల్పోయిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కన్నేసినప్పుడు తెలంగాణ ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా కూడా తిరస్కరించారు. తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అప్పటి నుండి కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో కనిపించడం దాదాపు మానేశారు. ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కన్నబిడ్డ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లినా కేసీఆర్ గారు బయటికి రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించిన కేసీఆర్ గారు స్పందించలేదు. తాజాగా కేసీఆర్ తన సొంత కూతురు ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కవిత కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ మొత్తం హరీష్ రావు గారే చేశారని చెప్పడంతో నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ జరిగిందని ఆమె ఒప్పుకున్నట్టయింది. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం చేశాయి. అందుకే కూతురు జైలుకి వెళ్ళినప్పుడు కూడా సస్పెండ్ చేయని కేసీఆర్ గారు ఇప్పుడు పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కవితను బయటకు పంపారు. కానీ ఇప్పుడు కవిత భవిష్యత్తు ప్రశ్నార్థకం. కవితని ఇన్ని రోజులు ప్రజలు ఆదరించారంటే కారణం కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారే కవితను దూరం పెడితే తెలంగాణ ప్రజలు మాత్రం కవితను ఎలా దగ్గర తీసుకుంటారు? కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు నమ్మారు. వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే 2 సార్లు అధికారం ఇచ్చారు, 3వ సారి కూడా అధికారం ఇచ్చేవాళ్ళు. కానీ కేసీఆర్ గారు ఆ తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు.
తాను ఉద్యమ నాయకుడని, తమ పార్టీ ఉద్యమ పార్టీ అని మర్చిపోయారు. అందుకే ఈ రోజున కేసీఆర్ గారికి ఈ పరిస్థితి. ఒక విధంగా ఈ పరిస్థితికి ఎవరిని నిందించలేం. ఎందుకో తెలుసా? దీనికి కారణం ఎవరో కాదు, కేవలం కేసీఆర్ అండ్ ఫ్యామిలీనే. వీళ్ళు చేసిన తప్పులే కాంగ్రెస్ కలిసి వచ్చి చివరికి అధికారంలోకి వచ్చేలా చేశాయి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ గారి పైన ఇప్పుడిప్పుడే స్కాములు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా బాగోలేదు. అందుకే పార్టీని కేటీఆర్ గారు నడుపుతున్నారు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏఐడిఎంకేలో, అలాగే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ తర్వాత సమాజ్వాదీ పార్టీలో అధికారం కోసం అంతర్గత పోరాటం జరిగింది. కానీ తెలంగాణలో మాత్రం కేసీఆర్ గారు బతికుండగానే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరాటం మొదలైంది. మరి ఇది ఎక్కడి దారి తీస్తుందో అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఈ విషయాలపైన మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.